నరకానికి పోతారట. రోజు అసత్యమే, కొంతమంది అన్ని అబద్ధాలే. డబ్బులు పుచ్చేసుకుంటాడు, మీరు అప్పుడు నాకేమో మట్టికి ఇవ్వాలండి, కూలీకి పెట్టానండి, ఇలా పాతవన్నీ లేనిపోయినవన్నీ అబద్ధాలు. ఇలాంటి వాళ్ళు మహాపాతమని నరకానికి పడతాట. అనృతి అన్నాడండి, ఏ వంకతోనూ నువ్వు అసత్యం ఆడుతున్నావు, దొంగ పీనుగు నువ్వు. అటువంటి వాడికి మహాపాతం అని ఒక నరకం ఉంది, అందులో వేసేసి రోజు ముళ్ళగదలు వేడి చేసి దాంతో డామ్ 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 అని కొడుతూ ఉంటారట. అబద్ధాలు ఆడితే అంతలా కష్టం. చూసారా, అసత్యాలు ఆడకూడదు అనమాట. మహాజ్వాలే పాపబుద్ధి క్రకచే గమ్యగామినః. ఇంకా వెళ్ళకూడని చోటికి వెళ్ళి తినకూడని తినే దుర్మార్గులు ఉంటారు, అగమ్యాగమనము అంటాం. అటువంటి వాడు మహాజ్వాల నరకంలో మంటలు మండుతుంటే ఆ మంటల్లో కాలుస్తారు. ఎలా కాలుస్తారో తెలిసినా నాకు చాలా కాలం తెలియదు, కానీ ఈ మధ్యన చూశాను. కోడిని కాల్చే ఒక ప్రత్యేకమైన మిషన్ ఉంది. ఆ కోడిని మాంసాన్ని అందరూ వెళ్ళాడగడుతుంటే అది అలా తిరుగుతూ ఉంటుంది, పాపం అలా కాలుతూనే ఉంటుంది ఎర్రగా. పాపం అది ఏం కోడి అనే పేరు పెట్టాడు వాడు. మరి నాకు గుర్తులేదు, ఎవరన్నా చెప్పండి బాబు. కోడి మాంసాన్ని కాలుస్తారే, అదేదో కోడి మాంసం అంటారు కదా, అలా కాలుతూ ఉంటే. ఏమమ్మా, బ్రాయిలర్ కోడి అంటే ఉడకబెట్టి తీసేస్తారు. పాపం బతికున్న కోడిని అలా పెట్టేసి ఆ చర్మంతో పీకేస్తారు, అది బ్రాయిలర్ కోడి. అలా కాదు, తండూరీ చికెన్. అమ్మ, నాకే గుర్తొచ్చేసింది. ఆ తండూరీ చికెన్ కాల్చినట్టుగా ఈ మహాజ్వాల నరకంలో రోజు నిత్యం వెళ్ళకూడని చోట్లకి వెళ్ళి తినకూడని తిన్నవాడిని కాల్చేస్తారట. ఇక్కడ ఉండగా తండూరి చికెన్ నువ్వు కాల్చుకు తిన్నావుగా, నిన్ను అక్కడ కాలుస్తారు. తర్వాత వర్ణ సంకరంతో సంతానోత్పత్తి చేసిన వాడు గుడపాకం అనే నరకంలో పడతాడు. అలాగే మర్మస్థానములలో తన్ని కొట్టి బాధ పెట్టేవాడు. సున్నితమైన అవయవాలు మానవుడికి దేవుడు ఇచ్చాడు, వాటిని నేను ఇంకెంతకంటే చెప్పక్కర్లా. ఆ సున్నితమైన అవయవాలను కొట్టి తిట్టి చంపి హింసించే దుర్మార్గులు ఉన్నారు. ఉన్నారంటే ఉన్నారని చెబుతున్నాడు ఆయన. ఇతరుల మర్మస్థానములకు బాధ కలిగించిన దుర్మార్గుడు ప్రతుదము అనే ఒక నరకంలో సరిగ్గా వీడు ఏ అవయవాన్ని బాధించాడో అవయవాన్ని కట్టేసి కోసి 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 కాల్చి బాధ పెడతారని చెప్పారు యమధర్మరాజు గారు. వ్యాసుడు మనకు అన్ని చెప్పాడు. ప్రతుద్వేత్తు పరమర్మమత్ అన్నారు దుర్మార్గులు. అలాంటి దుర్మార్గులు ఉంటారట. పాపం నిజంగా మీరు చెబితే నమ్మరు, ఒక ఎద్దుని అలా కొట్టి బాధిస్తూ ఉంటే కళ్ళారా చూశాను. అటువంటి పాపాత్ముడికి అక్కడ కూడా అలాగే కాల్చి వాతలు పెట్టి చితక్కొట్టి బాధ పెడతారు దుర్మార్గం. కుక్కలు నక్కలు అటువంటి వాటిని పాపం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాం మనం, వెనక ముందు చూసుకోకండి. వాళ్ళ ఏ జీవికైనా బాధ కలిగిస్తున్నామే ఆ బాధ మనకి తర్వాత ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరుతామండి, సాధ్యమైనంత వరకు. అందుకే ఎవరిని కొట్టి తిట్టి బాధించకూడదు. క్షారహృదే ప్రాణిహంత, ప్రాణుల్ని సంహరించిన దుర్మార్గుడు. క్షారహ్రదము అని పేరు కలిగిన వాటిల్లో వేసేస్తారు. ఆ నేలంతా క్షారం బాగా మంటలతో ఉంటుంది, యాసిడ్ లాంటిది, అందులో కాల్చేస్తారు. భూమిని అపహరించేవాడు క్షురధార నరకం. ఆవుల్ని బంగారాన్ని ఎత్తుకుపోయే దుర్మార్గుడు అంబరీషంలో. చెట్లు కొట్టేస్తూ ఉంటారు చీటికి వాటికి, అత్యావశ్యకం తప్ప ఉత్తప్పుడు చెట్టు కొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏదో కలప వ్యాపారం చేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు కొడతాం, లేదా ఇల్లు కట్టుకోవడానికి అడ్డొచ్చే తప్పనిసరి పరిస్థితుల్లో కొడితే దానికి వేరే చెట్టు పాతాలి. అంతేగాని అనవసరంగా చెట్లు రోజు కొట్టేసేవాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు పరమ దుర్మార్గులు. వజ్రశస్త్రం అనే నరకంలో పడతారు. మధువు దొంగిలించిన వాడు. బ్రాందీ షాపుల్లో చొరబడి దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, మధు అవి కూడా దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారటండి. పరీతాపం అనే నరకంలో పడతారు. ఇతరుల సొత్తు అపహరించిన వాడు కాలసూత్రం అనే నరకంలో పడతాడు. రోజు నిత్యం మాంసంతో బతికేవాడు. రోజు చికెన్ లేకుండా సిపిఎం నాయకుడు, ఒక సిపిఐ నాయకుడు ఒకడు ఉన్నారు, నారాయణ. అలాంటి వాళ్ళు కశ్మలము అని ఒక నరకంలో పడతారట. ఆ కశ్మల నరకంలో వారి బాబోయ్ కొరడాలతో కొట్టేసి వాడిని ఆ ముళ్ళ మీద ఈడిపిస్తారట. వాడికి ఈ క్యాసెట్ వినిపిస్తే బాగుండు మన వాళ్ళు ఎవరన్నా. వాడికి ఎలాగో జ్ఞానం లేదుగా, పురాణాలు లేవు, ఎర్ర జెండాని బడుగు తిరిగేవాడు. వాడికి పురాణం ఏంటి, వాడికి ఎన్ని విన్నా ఉపయోగంలా దుర్మార్గుడు. అలాంటి వాళ్ళకి ఈ బాధ. పితృదేవతలకి పిండ ప్రదానం చెయ్యని దుర్మార్గులు ఉంటారే, అటువంటి వాళ్ళు దుర్ధురం అనే నరకంలో పడతారు. లంచం తీసుకోకుండా పని చేయకుండా ఉంటారు. సర్టిఫికెట్ కావాలంటే లంచం అండి బాబు. చచ్చిపోతే సర్టిఫికెట్కి లంచంట. డెత్ సర్టిఫికెట్ కావాలంటే నీ డెత్. అది రామరామ కార్పొరేషన్ ఆఫీసుల్లోకి వెడితే, మున్సిపాలిటీ ఆఫీసుల్లోకి వెడితే మీ గురువుగారికే ఇబ్బంది వస్తుందంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది. అఫ్కోర్స్ సామాన్యుల పని బాగుంది, మా బోటాడు ఎడితే ఎక్కువ అతను. అసలు గురువుగారు అంటే అందరికీ 100 మీకైతే 1000, ఎందుకంటే మీరు గురువుగారు కదండి అని చేత.
అందరి దగ్గర కూలాడికి రోజుకి 50 రూపాయలు అయితే గురువు గారికి 150 రూపాయలు. ఏది బిల్డింగ్ కట్టించేందుకు. ఎందుకంటే గురువు గారు కదా, మీరు ఇవ్వకపోతే ఎవరిస్తారండి అన్నాం. అందరూ ఇలాగే నాకు ఇచ్చేవాళ్ళు లేడు, నా దగ్గర లాగేది పట్టుకుపోతున్నారు. రామచంద్ర, ఇలాంటి వాళ్ళందరూ దుర్ధురమనే నరకంలో పడతారట. నిరపరాధుల్ని బంధించి దుర్మార్గులుంటారే వాళ్ళని అన్యాయంగా బంధించే వాళ్ళని, కంచిపీఠాధిపతిని బంధించడం ఎట్లయితే పాపిష్టి పీనుగులు, వాళ్ళని లోహమయ మంధూష అనే ఒక ఇనప మూకుళ్ళో వేసేసి ఒళ్ళంతా ఇనప కిరీటాలు పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి చెత్త కొట్టేస్తారు. వేదాలు తిట్టే దుర్మార్గులు, వేదాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు అన్నట్ట అక్కినే నాగేశ్వరరావు, అలాంటి వాళ్ళని అప్రతిష్టమనే నరకంలో పారేస్తారు. అబద్ధం సాక్ష్యం ఇచ్చే దుర్మార్గుణ్ణి, తప్పుడు సాక్ష్యం కోర్టు పక్షులు ఉంటారు, పూతి వక్త్రం అనే నరకంలో పారేస్తారు. మలమూత్రాలు రొచ్చుకుంటా అయ్య బాబా ఒకటే వాసన. ఏలూరులో ఉన్నవాడికి అక్కడికి వెళ్ళక్కర్లేదు, ప్రత్యేక ఇక్కడే అనుభవిస్తున్నాడు అప్పుడప్పుడు. ఇంకా డబ్బు అపహరిస్తాడు, కూర్చుంటే జేబుల్లో చెయ్యట్టు పట్టుకుపోతూ ఉంటారే, గోవిందా గోవిందా అని లోపు జేబులో చెయ్యట్టు పోయిందా పోయిందా అని ఎత్తుకుపోయేది మార్గం. ఇలా ఎత్తుకుపోయేటటువంటి వాళ్ళని పరిలుంఠమనే నరకంలో పారేస్తారు. బాలస్త్రీ వృద్ధ బ్రాహ్మణ పీడ చేసే దుర్మార్గుల్ని కరాళ నరకం. బ్రాహ్మడు మద్యపానం చేస్తే విలేపనం, తక్కిన వాళ్ళు మద్యపానం చేస్తే మాత్రం మలమూత్ర పూరీష నరకం, ఇందులో పారేస్తారు. మిత్రుల్లో భేదభావం, ఇద్దరు స్నేహితులుంటే ఇద్దరికి మధ్యలో తగాదా పెడుతూ ఉంటారన్నమాట. అలాగే గురు శిష్యులకు కూడా, గురువు గారి గురించి శిష్యుల దగ్గరికి వెళ్ళి లేనిపోలు చెప్పే దుర్మార్గులు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మహాప్రేతం అనే నరకం, మొత్తం మీద భేదభావం పెట్టడం వల్ల మహాప్రేత నరకంలో పాడేస్తారు. ఇంకా నిత్యం వ్యసనంతో బతికేటటువంటి, ఏదో ఒక వ్యసనం లేకుండా బతకలేని దుర్మార్గులు ఉన్నారే, అటువంటి వాళ్ళు లోహ నరకంలో పడతారు. చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాడి నాలుక పీకి ఇనప ముక్కుతో కొడతారు. పరస్త్రీలని అమ్మేసే దుర్మార్గులు కళ్ళు పీకేస్తారు. తల్లిని పుత్రికని చూడకూడని దృష్టితో చూసేవాడి కళ్ళు నిప్పులతో పొడి చేస్తారు. మాంసభక్షణ చేసే నరపిశాచులకి వారి మాంసం కోసి తినిపిస్తారు. మాసంలో, కార్తీక మాసంలో ఉపవాసం చెయ్యని వారిని ఒక్కరోజైనా, ఏకాదశి వ్రతం, భీష్మ పంచక వ్రతం చెయ్యని వాళ్ళంతా నరకాలకి పోతారు. వీళ్ళందరికీ ఒకటే మాసం చెప్పారండి. అదేమిటి అంటే పురాణ శ్రవణాదన్యే విద్యతే నాపరో నృణ. పురాణ శ్రవణం చేసేస్తే ఈ పాపాలన్నీ పోతాయి. అంటే తర్వాత అయిపోయాక మళ్ళీ చేయకండి, ప్రస్తుతం వరకు చేసిన పాపాలన్నీ పోతాయి, రేపటి నుంచి మళ్ళీ మొదలెట్టమని కాదు. సుగంధ ద్రవ్యాలతో పుష్పములతో విష్ణువుని పూజించిన వాడు, కార్తీక మాసంలో శివదర్శనం చేసిన వాడు, కార్తీక మాసంలో సోమవారాది వ్రతాలు చేసిన వారు, కార్తీక శుక్ల ద్వాదశి నాడు విష్ణువుని పూజించి బ్రాహ్మణులకి స్వయంపాకాలు ఇచ్చేవారు, ఈ వ్యక్తులంతా కూడా పైన చెప్పిన పాపాలు పోగొట్టుకుంటారు. పాపాలు వస్తున్నాయని భయపడటం కాదు, వాటికి ప్రాయశ్చిత్తం. ఇక అన్నిటికంటే గొప్పది మీరు చేసే ఉత్తమమైనది. యస్మై కస్మై చ దేవాయ యో దదాతి గృహన్నరః సతత్ర లోకే వసతి రేణుమానాబ్దమేవచ. ఏదైనా ఒక ఆలయానికి, ఒక దేవ మందిరానికి ఎంతో కొంత సేవ చేస్తే, ఎంతో కొంత డబ్బిస్తే వాడికి ఎంత లాభం చెప్పాడు. నీ ఇష్టం. ఇప్పుడు మనం 3 అమ్మలకి ఒక ఆయన ఒక సిమెంటు బస్తా ఇచ్చాడు. ఆ సిమెంటు బస్తాల్లో నుంచి ఎన్ని దుమ్ములు పైకి లేస్తాయో మనం ఊహించగలమా? ఒక ఇసుక బస్తా ఇచ్చాడు అనుకుందాం. ఇసుక బస్తాలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయి? ఆ ఇసుక రేణువులు లెక్కెట్టండి. ఆ ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అవి ఎన్ని వేల సంవత్సరాలు, అన్ని వేల సంవత్సరాలు. ఒక ఇసుక రేణువుకి 1000 ఏళ్ళు. 1,00,000 ఇసుక రేణువులు ఉన్నాయి ఒక బస్తాలో అనుకుందాం. అంటే 1,00,000 × 1000 అన్నాళ్ళు ఆ దేవతాలోకంలో ఉంటారట. లక్ష్మీ సరస్వతి లలితా దేవతల యొక్క లోకాల్లో అన్నాళ్ళు ఉంటారని చెప్పారు. అది దేవాలయానికి చేసేటటువంటి సహకారం వల్ల వచ్చే లాభం. అది యస్మై కస్మై చ దేవాయ. నీకిష్టం వచ్చిన ఒకానొక దేవత ఆలయమునకు యో దదాతి గృహన్నరః. ఇల్లు కడుతున్నప్పుడు, అంటే ఇప్పుడు పీఠం కడుతూ ఉంటే దానికి నువ్వు సాయం చేస్తే ఆ లోకంలో ఉంటావు. రేణుమానాబ్దమేవచ. అక్కడ ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉంటావంటే ఇంకా అసలు ఆ పుణ్యాన్ని వర్ణించగలవా? ఓ సిమెంట్ బస్తా అనుకోకండి, ఒక ఇసుక బస్తా అనుకోండి, దాని వెనకాతల అంత లాభం ఉంది ఇచ్చిందానికి. అంత పుణ్యం ఉన్నది, అంత పవిత్రత ఉన్నది. ఏ వస్తువు అయినా అక్కడ నువ్వు ఏం చేసినా అక్కడ ఉన్న ఇసుక అంత లాభం ఉంది అన్నారు. మీకు సుస్పష్టంగా అర్థం అవ్వలేదు, ఇంకా చెప్పమంటారా? ఇప్పుడు ఇవాళ పీఠం కట్టడానికి ఒక స్లాబ్ వేసాం, అవునా? ఆ స్లాబ్కి ఎంత ఇసుక వాడాం?
నువ్విచ్చింది బస్తా ఇసుకే, నువ్విచ్చింది ఒక సిమెంట్ బస్తా అవ్వచ్చు, లేదా ఒక ఐరన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదో ఇవ్వచ్చు. కానీ ఆ స్లాబ్ కోసమో పిల్లర్స్ కోసమో ఎంత ఇసుక ఉందో, ఆ ఇసుక రేణువులు ఎన్నున్నాయో అన్ని వేల సంవత్సరాల లోకంలో ఉంటావట. నువ్వు ఇంత సాయం చేస్తే అంత ఫలితం ఇస్తోంది అమ్మని. అది వాడు చెప్పింది. ఊహించండి, ఆలోచించండి. అందుకని ఈ కలియుగంలో పాప ప్రాయశ్చిత్తానికి ఇంతకంటే మరొక మార్గం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్పాడు ఇక్కడ దేవతాయతనే. దేవత ఆయతనము అంటే గుడి, మందిరం, పీఠం, అదేదైనా చిన్ని రోడ్డు పక్కన కట్టే గుడినా గుడే, అదేం వేళకోళం కాదు. దానివల్ల వచ్చే లాభం అంత ఇంత కాదు. అందుకే తృణమో పణమో కణమో జలమో వేసే అందులో అంతే. మాట సాయం చెయ్యి, శరీర సాయం చెయ్యి, ధన సాయం చెయ్యి, ఇతరుల చేత చేయించు, అదే లాభం. ఇంకా ఈ కార్తీకాది మాసాలలో 13 అంతమించిన బ్రాహ్మణులకి అన్నం పెట్టడం, సంతర్పణలకి ఛాయం చేయటం, ప్రతిష్ఠా సమయంలో సంతర్పణలకి యథాశక్తిగా అన్నాదులు ఇవ్వడం, అటువంటి వాళ్ళందరూ కూడా గోలోకంలో బ్రహ్మానంద భరితులై సుఖంగా జీవిస్తారు. శయ్యాదానం, ఆసనదానం ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైన దానాలు. ఈ దానములు చేసినటువంటి వాళ్ళందరికీ అగస్త్య మహర్షి వచ్చి అనుగ్రహం ఇస్తాట. అగస్త్యుడు విష్ణు స్వరూపుడు. ఆయన చెప్పాడు, మార్గశిర మాసము, పుష్యమాసము, మాఘమాసము, ఫాల్గుణ మాసం, దీన్ని మాఘపంచకం అంటారు. మాఘపంచకం అంటే ఏమిటంటే మార్గశిరం నుంచి మొదలెట్టాలి. మార్గశిరం తర్వాత వచ్చేది పుష్యం, తర్వాత మాఘం, ఫాల్గుణం, ఆ తర్వాత వచ్చేది చైత్రం. ఈ 5 మాసాలు విష్ణువునకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ కాలంలో అన్నదానం జరిగిందంటే, అన్నదానం చేసినటువంటి వాడు ఉంటాడే, ఇప్పుడు దేవాలయ ప్రతిష్టలు జరుగుతాయిగా ఈ కాలాల్లో, అటువంటిప్పుడు అన్నదానం చేస్తే అటువంటి వాడికి గోలోకంలో శాశ్వత నివాసం ఇస్తాట అని అగస్త్యుడు భూలోకంలోకి వచ్చి ఒకసారి చాటించాడు. కాబట్టి అనేకమైన లాభాలున్నాయి. ఇంకా అగ్నిదేవుడు కౌముద వ్రతం అని ఒక వ్రతం చెప్పాడు. ఆశ్వీజ శుక్లపక్షం నుంచి మొదలుపెట్టి మళ్లీ ఆశ్వీజ మాసం వచ్చేదాకా సంవత్సర కాలం మధ్యలో ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఏకాదశి నాడు దీపదానం చేస్తే అటువంటి వాడు కౌముద వ్రతం అనే ఒక వ్రతం చేసిన ఫలితం పొందుతాడు. ఈనాడు అన్నీ ఎలా ఉన్నా కనీసం ఒక్క ఏకాదశికైనా ఒక దీపం వెండితో తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి వెలిగించి 2 పూట్ల పగలు కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే పాయసం, అపూపం, లడ్డూలు నైవేద్యం పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపిస్తూ సాయంత్రం పూట బ్రాహ్మణోత్తముడికి స్వయం పాకంతో పాటు ఈ దీపం దానం చేస్తే అటువంటి వాడికి యావజ్జీవితం బ్రహ్మానందం కలుగుతుంది, దుఃఖం ఉండదు. ఇది కౌముద వ్రతం. ఇది చాలా ఉత్తమోత్తమైన వ్రతం. ఇలాంటి వ్రతాల ద్వారా మానవులు తమ తమ పాపాలు తొలగించుకోవాలి. తిథి వార నక్షత్రాదులతో సంబంధం లేకుండా నిరంతరం భగవన్ నామం చేయడం, దానాలు చేయడం, గంగా యమునాది తీర్థయాత్రలు చేయటం, ఇవన్నీ కూడా మానవుడికి పాప విముక్తికి ఒక గొప్ప మార్గములన్నమాట. ఇవి చేసి తరిద్దాం. ఇది మనకి అగ్ని పురాణంలో మొదటి భాగం. 2వ భాగం కూడా ఇంచుమించుగా ఒక వారం రోజులు పడుతుంది మనకి. నెక్స్ట్ కార్తీక మాసం అయిపోయాక మన వీళ్ళు బట్టి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం.